ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలవకపోతే, దేశంలో భారతీయ జనతా పార్టీ రాకపోతే హిందువుల పరిస్థితి అనేది అత్యంత దరిద్రంగా ఉంటది. మళ్ళా గతంలో మన్మోహన్ సింగ్ సర్కారులో ఉన్నట్టుగా బాంబుల మూతలు ఉంటాయి. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నట్టు కాశ్మీర్ పండిట్లను ఊచకోత కూసినట్టు ఇవన్నీ కూడా అన్ని రాష్ట్రాలలో జరిగే అవకాశాలు అయితే క్లియర్ కనబడతాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు పరిణామాలు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మన పరిస్థితి ఏంది? మన తెలంగాణలో హైడ్రాని పెట్టి కానీ ఈ రకరకాలుగా కూల్చివేతలు స్టార్ట్ అయ్యాయి. హిందువుల ఐకమత్యం అనేది చాలా ఇంపార్టెంట్. హిందువుల ఐకమత్యం కోసం అంటే నేను ఈ రోజు నుండి ఏ కుల సంఘానికి కానీ అంటే కుల సంఘంలో నేను కుల సంఘం కూడా క్లియర్ గా చెప్తున్నా, నేను కూడా ఒక కుల సంఘంలో ఉన్నా. నేను మున్నూరు కాపు బిడ్డను. సో ఆ కుల సంఘానికి ముఖ్య సలహాదారుని ఉన్నా. కానీ అల్టిమేట్ గా నాకు గోల్ ఏంటంటే ఈ కుల సంఘాన్ని మొత్తం కూడా హిందువుల ఐకమత్యం కోసమే నేను ఈ కుల సంఘాన్ని మోటివేట్ చేస్తా. కంపల్సరీ వీళ్ళకి అవేర్నెస్ తీసుకొస్తా. ఎవరైనా కానివ్వండి, ఎస్సీ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, ఓసీలు కానివ్వండి, ప్రతి ఒక్కరిని ఏ కుల సంఘం ఉన్నా ఫైనల్ డెస్టినేషన్ మనది ఏంటిదంటే మనందరం హిందువులందరం ఐకమత్యంగా ఉండాలనేది ఒక నినాదం తీసుకుపోవాలి. సో దానికోసం నేను శ్రీకారం చుట్టిన